తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలని చెప్పి మాట్లాడుకుందాం. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఒక్కటే చేయాల్సింది వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, వెన్ కమ్స్ టు ఫైనల్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్ డేట్స్. సో, మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, 1 ఆగస్ట్ 2026 రోజు నుండి మనకు 2 ఆగస్ట్ 2026 దాకా మనకు టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా, 2 రోజుల టైం ఇచ్చిర్రు. ఎప్పుడెప్పుడు 1 ఆగస్ట్ రోజు ఇచ్చిర్రు టైము. అండ్ దాంతో పాటుగా 2 ఆగస్ట్ రోజు టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫైనల్ ఫేజ్ లోపల. సో, మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లైనా ఇవ్వచ్చు బ్రో. ఓకేనా. ఈ 1 ఆగస్ట్ రోజు అండ్ 2 ఆగస్ట్ రోజు ఎన్ని సార్లైనా ఇవ్వచ్చు. మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఎడిట్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే డిలీట్ చేయొచ్చు. లేకపోతే మీ ప్రియారిటీ ఆర్డర్‌ని చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ 2 డేస్ లోపల మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఇచ్చిర్రు. సో, ఈ 2 డేస్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇద్దామనుకున్నా కూడా ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేము. కాబట్టి ప్రాపర్‌గా ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఎలిజిబిలిటీ విషయానికొద్దాం బ్రో. ఫైనల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీటొచ్చి జాయిన్ అయితారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. ఫేజ్ 2 లోపల సీటొచ్చి జాయిన్ అయితారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. అంటే ఫేజ్ 2 తర్వాత ఎవరైతే కాలేజ్‌కి పోయి ఆఫ్‌లైన్ లోపల సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు ఫైనల్ ఫేజ్‌కి. అండ్ ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రానోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ దాంతో పాటుగా ఎవరైతే ఇప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపించుకుంటారో ఫైనల్ ఫేజ్ లోపల వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా. సింపుల్‌గా చెప్పాలంటే సీటొచ్చి జాయిన్ అయ్యి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు ఎలిజిబుల్ అయితారు. సీటు రానోళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ కొత్త వాళ్ళు ఎలిజిబుల్ అయితే కావడం అయితే జరుగుతది. సో, సీటొచ్చింది నేను జాయిన్ గాలే అనుకున్నోళ్ళు ఎలిజిబుల్ కాదు. సీటొచ్చి జాయిన్ అయ్యి క్యాన్సల్ చేసుకున్నా అనుకున్నోళ్ళు కూడా ఎలిజిబుల్ కాదన్నట్టు ఫైనల్ ఫేజ్ లోపల. ఓకేనా. సో, మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 2 డేస్ ఆఫ్ టైమ్ ఉంది అని చెప్పిన. సో, వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా ఇయ్యాలి మరి అనంటే మనకు నచ్చిన కాలేజ్ మాత్రమే ఇయ్యాలె. ఓకేనా. సో, ఇది ఫైనల్ ఫేజ్. సో, ఫైనల్ ఫేజ్ కాబట్టి మనకు సీట్లున్నయా? లేవా? అనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయరు. సో, వాట్ యూ హావ్ టు డూ ఈస్ ఈ విషయం ఎవ్వరు చెప్పరు. సో, నేను చెప్తున్నా, సీట్లు ఉన్నా, లేకపోయినా మీకు నచ్చిన కాలేజెస్ అండ్ దాంతో పాటుగా నచ్చిన బ్రాంచెస్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. సీట్లు ఉన్నయా? లేవా? అనే విషయం మనకు అవసరం లేదు. మీకు నచ్చిన కాలేజ్ అండ్ మీకు నచ్చిన బ్రాంచెస్ లోపల వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ వైస్ ఇవ్వాలి. ఓకేనా. సో, మరి వెబ్ ఆప్షన్స్ ఎవరు ఎట్లా ఇయ్యాలి అంటే ఆల్రెడీ సీటొచ్చి జాయిన్ అయినోళ్ళు ఉంటారు గదా. జాయిన్ అయినోళ్ళు లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి బ్రో. ఓకేనా. జాయిన్ అయినోళ్ళు లిమిటెడ్ ఇయ్యాలె. సో, నువ్వు 1 ఇస్తావా? 2 ఇస్తావా? లేకపోతే 3 ఇస్తావా? అనేది మీ ఇష్టం. కానీ లిమిటెడ్‌గా ఇయ్యు. జాయిన్ అయినావు కాబట్టి వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజెస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వు. ఓకేనా. ఎందుకంటే ఒకవేళ నీకు ఫైనల్ ఫేజ్ లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ఫేజ్ 1 లోపల వచ్చిన సీటో లేకపోతే ఫేజ్ 2 లోపల వచ్చిన సీటో క్యాన్సల్ అయిపోతది. అండ్ ఈ ఏదైతే ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 ప్రీవియస్ అలాటెడ్ సీట్ ఉంటది గదా. ఈ సీట్ అనేది అదర్ పర్సన్‌కి ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే ప్రీవియస్ సీట్ క్యాన్సల్ అవ్వడంతో పాటు ఆ సీట్‌ని ఫైనల్ ఫేజ్ లోపల వేరే వాళ్ళకిచ్చేస్తారు. అండ్ దిస్ ఈస్ ఫైనల్ ఫేజ్. ఇంకా మనకు వేరే ఆప్షన్ అయితే ఉండది. కాబట్టి మీకు ఆల్రెడీ ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీటొచ్చి జాయిన్ అయితే మాత్రం డెఫినిట్‌గా తక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయర్రి. అంటే లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. ఒకటా, రెండా, మూడా, 10, 15 కానీ వచ్చిన కాలేజ్ ఏదైతే ఉంటదో ప్రెజెంట్ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ మాత్రమే ఇయ్యిర్రి వెబ్ ఆప్షన్స్ లోపల. ఓకేనా. సో, ప్రెజెంట్ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లోపల ఇయ్యిర్రి ఫైనల్ ఫేజ్ లోపల. అండ్ నాకు ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రాలేదు బ్రో. మేము వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అంటే సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. డెఫినిట్‌గా నేను చెప్తా ఈ వీడియో లోపలనే. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. ఓకేనా. సో, నాకు ఫేజ్ 1ల, ఫేజ్ 2ల సీట్ రాలేదు బ్రో అనుకున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్కువియ్యాలె. ఓకేనా. ఎందుకంటే సో, చాలా నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఇప్పటికే ఫిల్ అయిపోయి ఉంటాయి గాబట్టి
మీరు ఎక్కువ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీకు సీట్ అలాట్‌మెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. నాకు పర్టిక్యులర్‌గా అదే కాలేజ్ గావాలి, నాకు అదే బ్రాంచ్ కావాలి అంటే సీట్ రాకపోవచ్చు. కాబట్టి కొంచెం కాలేజ్ కాంప్రమైజ్ అవ్వడము, బ్రాంచ్ అనేది కాంప్రమైజ్ అవ్వడం చేస్తే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మీకు ప్రీవియస్‌గా సీట్ రాకపోతే మాత్రం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ప్రీవియస్‌గా సీట్ వస్తే మాత్రం తక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే మీరు ఒకవేళ ఫైనల్ ఫేజ్ లోపల సీట్ వస్తే జాయిన్ కావాలి. ఓకేనా? సో, ప్రీవియస్ నాకు సీట్ ఉండే ఆ సీట్ కావాలంటే కలవదన్నట్టు అట్లా. సో, ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే ప్రీవియస్ సీట్ క్యాన్సిల్ అయిపోతది. అదొక్కసారి గుర్తుపెట్టుకోరి. అండ్ ఇంకొక విషయం ఏందంటే నేను సీట్‌ని క్యాన్సిల్ చేసుకుంటా అని అనుకుంటే ఫైనల్ ఫేజ్ తర్వాత సీట్‌ని క్యాన్సిల్ చేసుకోవడం అనేది పాసిబుల్ కాదు. ఫైనల్ ఫేజ్ తర్వాత నేనేందంటే కొంతమంది ఉంటరు మనోళ్ళు. ఏందంటే నేను ఫైనల్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేస్తా. ఒకవేళ ఫైనల్ ఫేజ్‌లో నాకు సీట్ వచ్చిందనుకో సపోజు. ఓకేనా? సో, నచ్చకపోతే నేను డిస్కంటిన్యూ చేస్తా అని చెప్పి అనుకుంటా ఉంటానన్నట్టు. సో, మీకేందంటే ఆ ఛాన్స్ అనేది ఉండదన్నట్టు. ఓకేనా? సో, డ్రాప్ ఔట్స్ గాని, క్యాన్సలేషన్స్ గాని అవ్వడానికి ఛాన్స్ ఉండది. మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ఫీ కడితే మాత్రం ఇబ్బందులలో పడతారు. అదొకసారి మీరు గుర్తుపెట్టుకోర్రి. ఫైనల్ ఫేజ్ తర్వాత క్యాన్సలేషన్, డ్రాప్ ఔట్ అనేది పాసిబుల్ కాదు. ఒకవేళ మీకు సపోజ్ ఫేజ్ 1లోనో లేకపోతే ఫేజ్ 2లోనో సీట్ వచ్చిందనుకో. సీట్ వచ్చేది మీరు ఫైనల్ ఫేజ్‌లో జాయిన్ అయ్యిర్రు. ఓకేనా? సో, ఫేజ్ 1లో, ఫేజ్ 2లో సీట్ వచ్చి జాయిన్ అయ్యి ఫైనల్ ఫేజ్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లు ఇచ్చారనుకో సపోజ్. ఒకవేళ మీకు ఫైనల్ ఫేజ్ వచ్చిన తర్వాత నాకు ఆ సీట్ వద్దు అని చెప్పి నేను క్యాన్సల్ చేసుకుంటా అనుకుంటే మాత్రం మీరు ప్రీవియస్‌గా కట్టిన ఫీ అనేది మీకు రాదన్నట్టు. ఓకేనా? కాబట్టి అదొకసారి గుర్తుపెట్టుకోర్రి. సో, ఇది ఇన్ఫర్మేషన్. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 2 రోజుల టైం ఉంది. ఈ 2 రోజుల టైంని మంచిగా యూజ్ చేసుకోర్రి. అండ్ దాని తర్వాత మనకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా ఉంటదన్నట్టు. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏందంటే వచ్చిన కాలేజ్ లోపల వేరే బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు. సో, దాని గురించి నేనైతే డీటెయిల్‌గా మీకు ఫర్దర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. సెకండ్ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో, సెకండ్ రోజు అంటే 2 రోజుల టైం ఉందిగా. ఈ 2 రోజులలో మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లైనా ఇయ్యొచ్చు. సో, మీరు ఒకవేళ ఫేజ్ 1ల వెబ్ ఆప్షన్‌లు పెట్టి, ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టి, మళ్ళీ ఫైనల్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేద్దామనుకుంటే కొత్తగా ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సుంటది. సో, మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఫస్ట్, సెకండ్ రోజు ఇవ్వండి. ఒకవేళ ఏమన్నా చేంజెస్ ఉన్నా ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేసుకున్నా గూడా ఒకసారి ఏందంటే చేంజ్ చేసుకున్నా గూడా ఒకసారి ప్రాపర్‌గానే ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా? సో, ప్రియారిటీ ఆర్డర్ అనేది ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఓకేనా? సో, ప్రియారిటీ ఆర్డర్ అనేది ఒకటికి 2 సార్లు చూసుకొని ఏం చేస్తారు కదా అంటే ఓకేనా? సో, ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే మాత్రం బిఫోర్ 2 ఆగస్ట్ 2026 చేంజెస్ అనేది చేసేసుకోర్రి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. నాకు తెలిసి మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్ ఏదైనా అప్డేట్ వస్తే డెఫినెట్‌గా నేను వీడియో చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.